తిరుమల లడ్డు వ్యవహారంపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిటీ విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఆయనకు నెలకు 3 లక్షల జీతం, టీఏడీఏ ఇవ్వనున్నారు. యథావిధిగా రెగ్యులర్ సర్వీస్ పెన్షన్ వర్తించనుంది. తదుపరి చర్యలపై టీటీడీ దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కమిటీకి సపోర్టింగ్ ఆఫీసర్స్ ను ప్రభుత్వం నియమించింది. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏర్పాటైంది వన్ మ్యాన్ కమిటీ. మరి దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. మరి దీని విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, ఏదైతే తిరుమల లడ్డు అంశం పైన ఏదైతే ప్రభుత్వం నిర్వహించినట్టు ఏర్పాటు చేసినటువంటి వన్ మ్యాన్ కమిటీ ఉందో, వన్ మ్యాన్ కమిటీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక విధి విధానాలను ఖరారు చేస్తూ ఒక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. రెగ్యులర్ సర్వీస్ పెన్షన్ తో పాటు నెలకి 3 లక్షల జీతంతో పాటు టీఏడీఏ అమలు చేయాలని నిర్ణయించింది. ఇక వన్ మ్యాన్ కమిటీ సపోర్టింగ్ ఆఫీసర్స్ ని కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మునీంద్ర ఐఎఫ్ఎస్ ఏదైతే ఉన్నారో ఆయనను రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, అలాగే పిబి విఎస్ఎస్ శివకుమార్ కూడా దినేష్ కుమార్ కు సపోర్టివ్ గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మాధురి ఆర్టీజీఎస్ సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి మాధురి డెప్యుటేషన్ మీద ఈ వన్ మ్యాన్ కమిటీకి సంబంధించినటువంటి దానికి సపోర్టివ్ ఆఫీసర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే తిరుమల లడ్డు అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఈ వన్ మ్యాన్ కమిటీ తమ విధి విధానాలను ఖరారు చేయడంతో పాటుగా ఏదైతే నెల రోజుల పాటు 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరుతుందో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అనేక ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో 45 రోజుల్లోగా ఈ నివేదిక ఇవ్వడంతో పాటుగా లోతైన అధ్యయనం చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే లడ్డూకి సంబంధించినటువంటి తయారీలో నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలాగే జరిగినటువంటి లోటుపాట్లపైన కమిటీ సమగ్రంగా పరిశీలించబోతోంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనే అంశాలపైన ప్రధానంగా అధ్యయనం చేయబోతున్నారు. అయితే కమిటీ 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వన్ మ్యాన్ కమిటీకి సంబంధించి దినేష్ కుమార్ కి సపోర్టింగ్ ఆఫీసర్స్ ని ఇవ్వడంతో పాటుగా త్వరితగతిన టీటీడీకి సంబంధించినటువంటి పారదర్శక విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.